లేక నా కుమారి. మరొకసారి ఏమంటుందంటే, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయం నాకు ఇమ్ము. మానవ హృదయము మార్క్స్ వార్త 7:21 ఉంటుంది. మానవ హృదయం అంట అది ఘోరాతి ఘోరమైందంట. మానవ హృదయంలో నుండి అన్ని బయటకు వస్తాయంట. అలాంటి చెడిపోయిన, పాడైపోయిన, పతనమైపోయినటువంటి హృదయాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, నీ హృదయం నాకు ఇచ్చినట్లయితే నేను ఏం చేస్తానంటే శుద్ధి చేస్తాను, బాగు చేస్తాను, నా ఆత్మతో నింపి నేను బాగుగా నిలబెడతాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తానంటే ఇక్కడ మాట్లాడుతున్న మాట, మొదటి మాట ఏంటంటే నా కుమారుడా అని మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను నీ హృదయపూర్వకంగా గైకును. నువ్వు అలా గైకున్నట్లయితే, ఆజ్ఞను పాటించినట్లయితే, నా ఆజ్ఞ ప్రకారం నడిచినట్లయితే నీకేం కలుగుతుంది? సుఖజీవం కలుగుతుంది. సుఖజీవం కలుగుతుంది అంటే తన బ్రతుకు దినాలన్నీ కూడా ఎలా ఉంటాడంటే సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, ఆహ్లాదకరమైనటువంటి రీతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని, అంటే దేవునికి తన హృదయం ఎవరిస్తారో అటు వారిని దేవుడు ఎలా చేస్తానంటున్నాడు, ఇలా చేస్తానని దేవుని చేత వాగ్దానం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నీవు దీర్ఘాయువు కలిగి ఉంటావు. దీర్ఘాయువు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తే, నేను 2 దినాల క్రితం మా సొంత ప్రాంతం అయినటువంటి ఏలూరు వెళ్ళా. ఉదయం నేను లేవగానే నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చూసుకోగానే మా అన్నయ్య గారు అబ్బాయి మాట్లాడుతున్నాడు. నాన్న మరి ఇలా జరిగింది అంటే, ఏం జరిగింది నాన్న అన్న. మా మేనత్త గారు, మా నాన్నగారు వాళ్ళ 3వ చెల్లెల కుమారుడు సూసైడ్ చేసుకున్నాడు. గడ్డి మందు తెచ్చుకొని తాగి చనిపోయాడు. ఆ పిల్లవాడికి 30 సంవత్సరాలు ఉంటాయి, 32 సంవత్సరాలు ఉంటాయి. పెళ్ళయింది, 2 చిన్న పిల్లలు. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి ఆ ఇబ్బంది అతడు దాన్ని సర్దు చేసుకోలేక, చెప్పుకునేటువంటి విధానం లేక అతడు ఏం చేశాడంటే పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని సమర్థించి నానా జాగ్రత్తగా ఉండండి అని ఆ మాట చెప్పేసి అక్కడ ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో వెనక్కి వెళ్ళి ఆ ముందు తెచ్చుకుని తాగి రుగులు కప్పుకుంటే వేరే వాడు చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. రాత్రి 11 గంటల వరకు వైద్యం జరిగింది. ఆ తర్వాత చనిపోయాడు. చూడండి, ఇక్కడ చూస్తే 30 సంవత్సరాలకే సరిపోయేటువంటి పరిస్థితి అండి. దేవుడికి ఏముంటుందంటే నీ కాలం రాకుండా నువ్వు ఎలా సరిపోతావు? దేవుడికి కళాకారిగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఇలా జరగడానికి, కొన్నిసార్లు అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మన నడవడిక, మన విధానాన్ని బట్టి కొన్నిసార్లు పరిస్థితులు, ప్రభావాలు అలాగా జరిగేవిగా ఉంటాయి. అందుకని ఇక్కడ దేవుడికి ఏముంటుందంటే నా కుమారుడా, నా మాటను హృదయపూర్వకంగా గైకును, నేను చెప్పే మాట నిన్ను. కొన్నిసార్లు మనం కూడా మన పిల్లలు ప్రజలాడతాం, అరే బాబు అటు వెళ్ళొద్దురా, అమ్మాయి అటు వెళ్ళొద్దు, నా మాట విను, నా మాట ప్రకారం జీవించండి. వాళ్ళు కొన్నిసార్లు మాకు అంతా తెలుసు అనేటువంటి కోణంలో వెళ్ళి ఏం చేస్తారంటే పొరపాటులో పడేవారు, తప్పిపోయేవారు, జారిపోయేవారు ఎంతో మందిని చూసి అనేక కుటుంబాలు దుఃఖముఖంతో ఏడ్చేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఇక్కడ దేని వాక్యం ఏమంటుందంటే